పెద్ద నుండి అయితే ఫస్ట్ లుక్ వచ్చేసింది. సో అది చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఇదివరకు ఏ మూవీలో చూడండి లుక్ కొత్త డిఫరెంట్ లుక్లో కనిపించింది ఈ మూవీలో. సో లుక్ బాగుంది ఫైనల్. చాలామంది పుష్పలాగా ఉంది అని అంటున్నారు. సో అదే సేమ్ బ్యాక్ డ్రాప్లో వస్తుందా? లేదు, పుష్పకి రిలేటెడ్గా ఇంత దగ్గరలో ఉంది. బట్ ఆ లుక్ వేరు, ఈ లుక్ వేరు. ఈ లుక్లో మన రామ్ చరణ్ సికార్ పట్టుకుని వెలిగించడం, కాట్ ఒకటి, ఐస్లో ఒక డిఫరెంట్ ఒక ఫైర్ కనిపిస్తుంది ఐస్లో. పుష్ప 2లో కూడా అల్లు అర్జున్ గారు సిగార్ పట్టుకొని వస్తారు కదా ఒక షార్ట్లో. సో మరి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏమైనా తీసుకున్నారా? అలా ఏం లేదు. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కొక్క స్టైల్. అంటే ఇప్పుడు సుకుమార్ గారి శిష్యుడే బుచ్చిబాబు. సో చెప్పలేం, అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్. ఆయన దగ్గరే నేర్చుకుని కాబట్టి కొంచెం దగ్గరలో తీశాడు. ఈ సినిమా ఈ కాన్సెప్ట్ తగ్గట్టుగా, ఈ కాన్సెప్ట్ రిటైల్గా అలాగే ఉంది ఈ కాన్సెప్ట్ కూడా. సో దాని తగ్గట్టుగా కాన్సెప్ట్ తగ్గట్టుగా లుక్ వచ్చింది అనుకుంటున్నాను. సో ఆ లుక్ చూసిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే రామ్ చరణ్ గారు నటించిన రంగస్థలం లాగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. స్టోరీ కూడా అలా ఉండబోతుంది అంటారు. రంగస్థలం అనేది విలేజ్ పీపుల్, అంటే విలేజ్లో ఒక పీపుల్ ఎలా ఉంటారో అలా ఉంది. ఇది ఫుల్ రగడ్ లుక్ కదా. ఇది వినయ విజయ రామ ఇదివరకు ఒక మూవీ వచ్చింది బోయపాటిది. కొంచెం ఆ మూవీలో కూడా రగడ్గా ఉంది. ఈ మూవీలో కొంచెం గడ్డంతో ఫుల్ రగడ్ లుక్ ఉంది. లుక్ వేరు ఉంది. సో దీనికన్నా ముందు రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ వచ్చి ఫ్లాప్గా నిలిచింది. సో అదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది? గేమ్ చేంజర్ అనే ఫ్లాప్ అనేది కొంతమందికి అది సినిమా మంచి గుడ్ మూవీ, సూపర్ మూవీ. అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. నాకైతే నచ్చింది. నేనైతే ఫ్లాప్ అనుకుంటలేదు. సో ఆ మూవీ మించి ఉంటుంది సినిమా, ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఈ సినిమా హిట్ అవుతుందన్నా? 100% హిట్ అవుతుంది. హిట్ అవ్వాలనుకుంటున్నాను. స్మగ్లింగ్ అనుకోవచ్చా? ఈ క్రికెట్ బ్యాక్గ్రౌండ్ కదా ఇది. పెద్ద మూవీ అనేది విలేజ్లో ఒక క్రికెట్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్మగ్లింగ్, అదే సంథింగ్ మూవీ మనకు తెలియదు కదా కాన్సెప్ట్. సో క్రికెట్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళి అలా చిన్న చిన్న గొడవలతో అలా ముందుకు వెళ్ళిపోద్దు అనుకుంటున్నాం మూవీ. సో బుచ్చిబాబు గారు డైరెక్ట్ చేస్తున్న సెకండ్ మూవీ ఇది. సో ఫస్ట్ ఉప్పెన హిట్ అయింది. సో అదే విధంగా ఉండబోతుంది అంటే లైక్ సాఫ్ట్గా వెళ్ళిపోతుందా స్టోరీ, లేకపోతే మాస్ ఉంటుందా ఫైట్స్ అవి ఆ విధంగా? సినిమా స్టోరీ అనేది ఆయన రాసుకుంది కాబట్టి మన చేతిలో మనకు గెజ్జీయడానికి కూడా లేదండి. సో మూవీ అనేది ఫైనల్గా అయితే క్రికెట్ అని స్టార్ట్ చేసిన విలేజ్ నుంచి చూస్తూనే మాస్ ఊర లెవెల్ రగడ్ లుక్ ఇచ్చిండు. సో సినిమాలు ఏమేమి జరగబోతున్నాయి అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా అందకుండా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో రామ్ చరణ్ గారు నటించిన ఇప్పటి వరకు నటించిన మూవీస్లో మీకు నచ్చిన మూవీ? రామ్ చరణ్ గారు ఇప్పటివరకు నచ్చిన రంగస్థలం. ఎందుకు నచ్చింది? రంగస్థలం ఉండదు అంటే మన విలేజ్లో జరిగిన స్టోరీ లెక్క అనిపిస్తుంది. రంగస్థలం మూవీ అనేది మన విలేజ్లో జరిగిన, అంటే మన స్టోరీ జరుగుతుంది విలేజ్లో నిజంగా ఇలాగే జరిగింది కదా. సో ఒక సర్పంచ్, ఆ విలేజ్, ఒక బ్రదర్ కోసం తమ్ముడు స్ట్రగుల్స్ అంతా ఒక మన ఇంట్లో జరిగింది, మన విలేజ్లో జరిగినట్టు కనిపిస్తుంది కదా. బాగా కనెక్ట్ అయ్యారు జనం.